ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. లండన్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ప్రత్యేక విమానంలో బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. సభ్య సమాజానికి విషయం తెలియకుండా దాచిపెట్టుతూ ఘోరమైనటువంటి ఆట ఆడుతున్నట్టుగా విశ్వసనీయమైనటువంటి సమాచారం వస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ఏం ఇబ్బంది వచ్చింది, లండన్ నుంచి ఎందుకు వైద్యులు వస్తున్నారు, ఏంటా కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఇన్నాళ్ళు సభ్య సమాజానికి తెలియకుండా దాచినటువంటి అంశం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. లండన్ నుంచి దాదాపు 6 వైద్యుల బృందం ప్రత్యేక విమానంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. తాడేపల్లి కోట నుంచి ఈ అంశాలు బయటికి రాకుండా దాచిపెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం పీవీఆర్, ఇది నిజమా, పచ్చబద్ధం అయి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, అసలు లండన్ నుంచి వైద్యులు రావటం ఏంటి అనేటువంటి మాట మీరు అడగొచ్చు. ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత నేను చెప్పింది వాస్తవం అని ఆధార సహితంగా మీరు ఒప్పుకోకపోతే ఇంకొక వీడియో నేను చేయనని చెప్పి దమ్ముగా ధైర్యంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయన లండన్ పోతుంటాడని, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాడని అనేక రకాలైనటువంటి వార్తలు ఉన్నాయి. సరే, ఆయన లండన్ ట్రీట్మెంట్కే పోతాడా, ఎంజాయ్మెంట్కి పోతాడా, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి పోతాడా అనేది పక్కన పెడతాం. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు లండన్ నుంచి ప్రత్యేకంగా ఎందుకు వస్తూ ఉన్నారు ఒక్కసారి మనం చూస్తే, సరే ఆ విషయం చెప్పబోయే ముందు ఒక చిన్న అంశం. రేపు మాపు ఎప్పుడో ఏదో సిద్ధం అంట, దేనికోసం జగన్మోహన్ రెడ్డి, సరే అది పక్కన పెడదాం. ఎక్కడో మేదరమెట్ల దగ్గర ప్రకాశం జిల్లా. అయితే అటు 3 జిల్లాలు ఇటు 3 జిల్లాలు, అటు 600 కిలోమీటర్లు ఇటు 600 కిలోమీటర్లు, ఎక్కడో పాలకొండ నుంచి కూడా బస్సులు వస్తూ ఉన్నాయట. దేనికి? ఈ సిద్ధం సభకి 3000 ఆర్టీసీ బస్సులు. దీన్ని పిచ్చిగా ఇంకేమంటారు, దీన్ని రోగంగా కిందేమంటారు, ఇది వ్యాధిగా ఇంకేమంటారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంత పిచ్చి నాకు అర్థమవుతలేదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు ప్రజారంజకంగా పరిపాలించుంటే ఈ రకంగా ఎక్కడో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా సిద్ధం సభకు నువ్వు బస్సులు తెప్పిస్తున్నావంటే ఇది మానసిక వ్యాధి కాదు, ఇది అరుదైనటువంటి రోగం కాదు, దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సిగ్గులేనటువంటి బతుకు జగన్మోహన్ రెడ్డి బతుకుతుంటే తన చుట్టూ ఉన్నటువంటి సలహాదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కడన్నా మంచి మాట అతనికి చెప్పేటువంటి ప్రయత్నం చేయడా? మరి నాయన ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ సభలు సమావేశాలు పెట్టుకుంటుంది. తెలుగుదేశం పెడుతుంది, భారతీయ జనతా పార్టీ పెడుతుంది, కాంగ్రెస్ పెడుతుంది, జనసేన పెడుతుంది, అందరూ పెట్టుకుంటున్నారు, తప్పు లేదు. చివరికి ప్రజాశాంతి పార్టీ పాలు కూడా పెడతాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న పిచ్చి పరాకాష్ఠకు చేరి అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అటు అనంతపురం దాకా బస్సులు తెప్పించుకునేటువంటి దౌర్భాగ్యం ఏంటి, అధికారాన్ని ఇంత నిశ్చయంగా దుర్వినియోగం చేయటం ఏంటి, అక్కడ ఇంకొక ఘోరం ఏందో తెలుసా, పాశ్వికం ఏందో తెలుసా, బహుశా భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు జరగనటువంటి దౌర్భాగ్యం ఏందో తెలుసా? నా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. బుద్ధి జ్ఞానం లేకుండా ఈసారి కూడా దౌర్భాగ్యం నమ్మొద్దు. అతను గ్రీన్ మ్యాట్ సభలు, ఇది ఎక్కడ దౌర్భాగ్యం రా నాయన అంటే అక్కడ జనాలు రారు. గ్రీన్ మ్యాట్ వేసి ఆడంతా జనాలు ఉన్నట్టుగా గ్రాఫిక్స్లో పెట్టుకొని సిగ్గులేనటువంటి నీచమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి బతకటం కట్టే ఎందుకంటే నేను నాకు అర్థం కావట్లేదు. ఏందా పిచ్చి, ఆడికేమో జనాలు రారు, వచ్చిన అట్ట ఇట్ట భయపెట్టి బెదిరించి వాలంటీర్లను పెట్టుకొని అడ్డం పెట్టుకొని మీకు పథకాలు కట్ చేస్తామని డ్వాక్రా వాళ్ళని నాకు వచ్చారు. వాళ్ళ ఏముందో నువ్వు చెప్పడానికి బొచ్చు. నేను బట్టలు నొక్కా అంటావు, ఎవడుకు నొక్కావు, ఏం నొక్కావు? ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాలు 10 నెలలు అయితే నువ్వు అధికారంలోకి వచ్చి రాజధానికి దిక్కులేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏం చెప్పుకొని జనాల్ని కన్విన్స్ చేస్తావు? నీ మాటల్లో ఏముంటుందని జనం ఉంటారు. నోరు తెరిస్తే పచ్చబద్ధం. సరే, పేపర్ చూసాను, అద్భుతమైన స్పీచ్ జగన్మోహన్ రెడ్డి అంటే 10 నిమిషాలు చూసి చదవాలంటే 10 బూతులు చదువుతావు. గుంటూరుని గుంటూరు అంటావు, మేదరమెట్లను రేపు ఏమంటావని భయపడుతున్నారు స్వామి. వద్దులే, నేను నానోడితో నేను చెప్పలేను. అద్భుతమైన నేను చెప్పించాడంటే ఏంది అంటాను అనుకున్నా. అతను చెప్పేది కూడా అంతే, అపసరిస్తున్నారని చెప్పేది అంతే. వీళ్ళు లోకేష్ గారి గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. సిగ్గులేని బతుకులు బతికే కంటే 4 సంవత్సరాల 10 నెలలు పరిపాలించిన తర్వాత నీ పరిపాలన గురించి చెప్పుకోకుండా చిత్రస్థాయిము చంద్రబాబు నాయుడు గారి వయస్సు, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాలు, లోకేష్ గారి మాటలు ఎందుకు రాస్తాం? సిగ్గులేనటువంటి బతుకులు కాదు. గ్రీన్ మ్యాట్ మీటింగ్ ఏందిరా దౌర్భాగ్యం. గ్రీన్ మ్యాట్ పెట్టుకొని మొత్తం రాని జనాలను వచ్చినట్టు చూపించుకొని ఎవరిని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తావు. అక్కడికి వచ్చి జనాలకు తెలియదా ఎవడు రాలేదురా స్వామి అని అర్థం కదా? నాకు అర్థం కావట్లా. ఏం సిగ్గులేని బతికిది. శ్రీకాకుళం నుంచి సభకు బస్సులు తెచ్చేదిందయా? ఆర్టీసీ అధికారులు కండకావరంతో పనిచేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తప్పుల్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసి మీ అందరి బతుకులు బుగ్గిపాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక 100 మంది 1000 మంది మీద కేసులు పెట్టించాడు. రేపు ఆ సిఐలు, ఆ ఎస్ఐలు, ఆ ఎస్పీలు, ఆ డిఎస్పీలు, ఆ డీజీపీలు వాళ్ళ బతుకులు ఏమవుతాయి? తప్పు చేసిన వాళ్ళ బతుకులు జైలు పాలవుతాయి, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అది మర్చిపోతున్నారేమో. కండ కావడంతో అధికారం మతంతో ఎవడధికారం శాశ్వతరా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజలు అనుకుంటే 5 సంవత్సరాల కోసం వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత అతను అధికారం పోయిన తర్వాత మీ బతుకులు ఏమవుతాయని మీరు ఆలోచించబలే? సిగ్గు లేకుండా ఆ మూల నుంచి ఈ మూల దాకా తెలుగుదేశం ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఒక 100 బస్సులు 200 ఇండి 500 ఇంటి ఇవ్వనోళ్ళు 3000 బస్సులు అంటే
అధికార పార్టీ సొత్తాయి వాళ్ళ ఆర్టీసీ అని నేను అడుగుతా ఉన్నా. ఇందుకే జగన్మోహన్ రెడ్డికి వ్యాధి తీవ్రంగా ముదిరిపోయింది. దీన్ని ఒక లెవెల్ ఆఫ్ పిచ్ అంటారు, పిచ్చి కాదు ఇంకా పిక్స్ అంటారు. ఎందుకంటే గ్రీన్ మ్యాట్ సభలు పెట్టేది పిచ్చి కాదా? శ్రీకాకుళం నుంచి బస్సులు తెప్పించుకునేది మెంటల్ కాదా? దీనికోసం ఖచ్చితంగా లండన్ నుంచి వైద్యులు రావాల్సినటువంటి అవసరం లేదా? పచ్చి వాస్తవా కాదా అని నేను అడుగుతా ఉన్నా. నీకు ఏ వ్యాధి లేకపోతే, ఏ రోగము లేకపోతే, ఏ ఆరోగ్య సమస్య లేకపోతే ఈ రకమైనటువంటి పిచ్చి తొక్కలకి నిర్ణయాలు నువ్వు ఎందుకు తీసుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి వైసీపీలో ఎవడన్నా సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ, విషయం, సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడన్నా ముందుకు రావచ్చు అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. మీ దగ్గర ఏముండవు, బండ బూతులు తిట్టడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయటం, ఈ తప్పుడు పనులన్నిటికి కూడా కరెక్ట్గా 2 నెలల తర్వాత మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు.